ప్రతి ఆదివారం అద్భుతమైన స్తుతి ఆరాధన, జీవితాలను మార్చే దైవ సందేశాలు, ఉచితమైన స్వస్థతలు, విశ్వాసముతో దేవుని కార్యాలు. పాస్టర్ మంచా రాజన్న గారిచే జీవితాలను మార్చే అద్భుతమైన దేవుని సందేశాలు. దెయ్యాల చేత పీడింపబడుతున్నా, సంతానం లేక బాధపడుతున్నా, చేతబడి శక్తులతో వేధింపబడుతున్నా, కోర్టు సమస్యలతో, జీవిత సమస్యలతో మరియు అనేక రకాలైన వ్యాధులతో బాధపడుతున్న వారి కొరకు దైవ సేవకులు పాస్టర్ మంచా రాజన్న గారు ప్రత్యేకంగా ప్రార్థనలు చేయుదురు. కుల, మత, సంఘ, వర్గ విచక్షణ ఏ భేదమూ లేకుండా అందర్నీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఆహ్వానించువారు పాస్టర్ మంచా రాజన్న, పెద్ద నాగులవరం. ప్రార్థనా అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9966322582. ఒక పాపి మారు మనసు పొందితే ఖచ్చితంగా పరలోకములో ఉన్న దేవుడు గొప్పగా సంతోషిస్తాడు. ఆయన ఎదురు చూసేది అదే. ప్రియులారా, ఒక పాపి మారు మనసు పొందడం, రక్షణ భాగ్యము లేని వ్యక్తి, చీకటిలో ఉన్న వ్యక్తి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి రావడము దేవుని యొక్క ఉద్దేశం. దేవుని మహాసన్నిధి, మహా గొప్ప ప్రకాశమానమైనటువంటి వెలుగుతో కూడినటువంటి దేవుడు ఈ రాత్రికాల సమయంలో మన మధ్యలో ఉన్నాడు. మనము నమ్మాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఇంతవరకు జరిగినటువంటిది వేరు, ఇక ముందు జరగవలసినది వేరు. మనము తీసుకున్నటువంటి నిర్ణయాలు దేవుని సన్నిధికి ఎంత ఉపయోగపడ్డావు, సమాజంలో నీ వంతుగా ఎవరికైనా సహాయార్థంగా ఒక్కరికైనా సంవత్సరంలో ఉన్నావా, నీ కుటుంబానికైనా నీవు ఉపయోగపడ్డావా అని ఒక్కొక్కటిగా ఒక్కొక్కరము మనము ఆలోచన చేసుకొని, కరెక్ట్ అయితే కరెక్ట్ అని ఒక మార్కు, లేదు అయితే అవును దాంట్లో నేను మిస్ అయిపోయాను, మిస్టేక్ చేశానని రాంగ్ అనేటువంటి ఒక మార్కు మన మనస్సులో మనము చేసుకోవలసినటువంటి అవసరం. మీకును దానికి దాదాపు 2000 కొల మూరల ఎడముండవలను. ఇక చూడండి, మీరు వెళ్ళు త్రోవ మీరింతకు ముందు వెళ్ళినది కాదు, ఇక మీదట మీరు వెళ్ళబోయే త్రోవను మీరు గుర్తుపట్టవలను. గనుక ఆ మందస్సమునకు సమీపముగా మీరు నడవరాదు. మరియు యెహోషువ రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకునడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పటికప్పుడు నేను రాలేను, ఆల్రెడీ కారులో వెళ్తా ఉన్నాను. అన్నా నేను వెళ్తా ఉన్నానంటే, లేదు లేదన్నా నువ్వు ఖచ్చితంగా వచ్చి ఒక గంటన్నా ఇక్కడ వాక్యం చెప్పి వెళ్ళిపోవాలన్నాను. మరలా నేను కారులో నుంచి దిగి కారును వాళ్ళను సౌండ్ సిస్టమ్ అదంతా ఇచ్చి పంపించి, మీరు వెళ్ళి 7:30 స్టార్ట్ చేసి పాటలు పాడుతూ ఉండండి, నేను బండి మీద ఇక్కడ వెళ్ళి ప్రార్థన చేసి అక్కడ వాక్యం చెప్పేసి నేను మరలా మీకు కలుసుకుంటానని, మరలా నేను నాతో పాటు రాజశేఖర్ అనే సహోదరుని తీసుకొని మళ్ళీ నేను అక్కడ కూటం చూసుకొని చలికి బండి మీద మరలా హడావుడిగా గార్ల దిన్న వెళ్ళిపోయాను నేను. అంటే సడన్ గా నాకు కూటాలు తగులుతూ ఉంటాయి, వెళ్ళిపోతూనే ఉంటారు. ఈరోజు రాత్రి నేను చెప్పబోయే మాటలు మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. బైబిల్ చెప్తుంది, మీరు వెళ్ళు త్రోవ మీరు ఇంతకు ముందు వెళ్ళినది కాదు. ఈ 2015 సంవత్సరంలో మీరు నడిచినట్టుగా, ఈ 2015 సంవత్సరము మీకు ఉన్నట్లుగా, ఈ 2015 సంవత్సరంలో ఏమి జరిగాయో, ఏమి చేశామో, ఎలా బ్రతికామో, ఎలా నివసించామో ఒకవేళ మనకు తెలిసి ఉండొచ్చు. కానీ 2016వ సంవత్సరంలోనికి మనం అడుగు పెట్టబోతున్నాం. ఆ సంవత్సరాన్ని
మనలో మీలో ఎవరైనా చూశారా? ఆ సంవత్సరంలో ఏమి జరగబోతున్నాయో ఎవరైనా చెప్పగలరా? ఆ సంవత్సరంలో మన కుటుంబ పరిస్థితుల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో, మన ఆరోగ్యం యొక్క పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో, మన జీవిత విలువలు, మన జీవిత విధానాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఒకసారి మనం ఆలోచన చేసుకుంటే అవి మన ఊహకు అందవు. ఎందుకంటే రేపు ఏమి జరుగునో మనకు తెలియదు అని చెప్తుంది బైబిల్. ఎస్, రేపేమి జరుగుతుందో తెలియనప్పుడు బైబిల్ అందుకే అంటుంది, యెహోషువ గ్రంథంలో యెహోషువ అంటున్నాడు, అయ్యా రేపటి దినాన దేవుడు మీ మధ్య అద్భుత కార్యాలు చేయాలనుకుంటున్నాడు, మీ కుటుంబాలలో మేలులు చేయాలనుకుంటున్నాడు, మీ కుటుంబ పరిస్థితులను మార్చివేయాలనుకుంటున్నాడు, మీ కుటుంబ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్న వాటిని, అప్పులు చేసుకున్న వారిని, అసమాధానంలో ఉన్న వారిని, ఇబ్బందిని కొలిమిలో ఉన్న వారిని, కన్నీటి మధ్యలో పరిగెడుతున్న వారిని, ఈ జీవితాన్ని ముగించుకుందాం అనుకున్న వారిని దేవుడు ఒక ప్రత్యేకమైన రీతిలో దర్శించి యవనస్తులకు మంచి భవిష్యత్తును, ఆడపిల్లలకు మంచి భవిష్యత్తును, మగపిల్లలకు మంచి భవిష్యత్తును, స్త్రీలకు, పెద్దలకు, పురుషులకు, పిల్లలకు, యవనస్తులకు ప్రతి ఒక్కరికి కూడా 2016వ సంవత్సరాన్ని దీవెనకరమైన సంవత్సరముగా ఉంచబోతూ ఉన్నాడు. ఆమేన్. అయితే వాట్ వీ హ్యావ్ టు డూ నెక్స్ట్? దేర్ ఇస్ ఎ కండిషనల్ బ్లెస్సింగ్. కేవలం ఆయన ఆశీర్వదించడం మాత్రమే కాకుండా ఆయన అంటున్నాడు, ఒక షరతు నిబంధన నియమిస్తూ ఉన్నాడు. నేను నిన్ను ఆశీర్వదిస్తాను, ఓకే, నేను నిన్ను దీవిస్తాను, ఓకే, నువ్వు తలపెట్టి పూనుకున్న పనులు నేను జరిగిస్తాను, ఓకే, నీ ఎగ్జామ్ లో నేను పాస్ చేస్తాను, ఓకే, నీకు ఆరోగ్యాన్ని ఇస్తాను, ఓకే, దీర్ఘకాలికంగా 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి నీవు మెడిసిన్ వాడి మందులు వాడి నీ దగ్గర ఉన్న డబ్బును, ఆస్తిని, ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నావు, ఓకే, అయితే 2016 సంవత్సరంలో ఐఎమ్ గోయింగ్ టు బ్లెస్ యూ. అయితే ఇక్కడ ఒక షరతు ఉంది. నేను ఆశీర్వదిస్తాను, ఓకే, ప్రభు అంటున్నాడు, నేను ఆశీర్వదిస్తాను, నేను మిమ్మల్ని దీవిస్తాను. సో దేర్ ఇస్ ఎ కండిషనల్ బ్లెస్సింగ్. ఆయన అంటున్నాడు, మనము ఏ విధంగా ఉంటే ప్రభువు ఆశీర్వదించాలనుకుంటున్నాడు, ఏ విధంగా ఉంటే నీవు తాపెట్టి పూనుకున్న పనులు జరిగించాలనుకుంటున్నాడు, ఏ విధంగా ఉంటే పగిలిపోయిన నీ ఆర్థిక స్థితిని మరలా బాగు చేయాలనుకుంటున్నాడు, ఏ విధంగా ఉంటే విడిపోయిన నీ కుటుంబాన్ని మరలా ప్రభు కట్టాలనుకుంటున్నాడు, ఏ విధంగా ఉంటే అక్కడిని ప్రభు అంటున్నాడు, మిమ్మును మీరు పరిశుద్ధపరచుకునండి. లార్డ్ ప్యూరిఫై దెమ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సోదరం చెప్పండి, గట్టిగా చెప్దాం, సోదరం చెప్దాం. రాత్రి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు, నేను దీవిస్తాను, ఓకే, ఇట్స్ ఓకే, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ పరిస్థితులు మొత్తము, నీ యాటిట్యూడ్స్ మొత్తము, నీ బిహేవియర్ మొత్తము, నీ పరిస్థితులు అన్నిటికీ నీ చేతిలోనికి తీసుకొస్తాను, ఓకే. బట్ మనం ఏమి చేయాలి అని అంటే మనము పరిశుద్ధపరచుకోవాలి. పరిశుద్ధత చెప్పండి, సే ఎవ్రీవన్, చెప్పండి ప్రతి ఒక్కరు, పరిశుద్ధత. మనం ఏం కలిగి ఉండాలండి? ఏం కలిగి ఉండాలి? ప్రతి నోరు మాట్లాడాలి. ఇంటికాడ మాట్లాడతారుగా, ఇంటికాడ మాట్లాడతాంగా, నీ అయ్యకు ప్రైజ్లాడు, నీ అమ్మకు ప్రైజ్లాడు, వాళ్ళ అమ్మకు ప్రైజ్లాడు అంటులే. చర్చిలోకి వచ్చేసరికి సైలెంట్. సోదరు చెప్పండి, చెప్పండి, పరిశుద్ధత. ఎస్, చెప్పండి, పరిశుద్ధత. మనం ఏమి కలిగి ఉండాలి? ఎస్, ద హోలీనెస్. ఎందుకంటే ప్రియులారా, దేవుడు పరిశుద్ధుడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో అంటున్నాడు, సెరాపులు, కెరూబులు ఆయనను నిత్యము ఎలా ఆరాధిస్తున్నారంటే యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు. ప్రియులారా, పరిశుద్ధుడైన దేవుణ్ణి మనము చేరుకోవాలంటే మనము కూడా పరిశుద్ధులుగా మార్చబడాలి, మనము కూడా నీతిమంతులుగా మార్చబడాలి.
నేను పరిశుద్ధపరుచుకుంటే, నేను పవిత్రపరుచుకుంటే నన్ను పరిశుద్ధతలోనికి తీసుకొస్తాడా? రేపు సంవత్సరంలో దేవుడు నా పట్ల అద్భుత కార్యము చేస్తాడా? మరి పరిశుద్ధపరచుకోకపోతే అదే కోపముతోటి, అదే సమాధానం లేని మనసుతోటి, అదే ప్రతీకారమైన మనసుతోటి, అదే కోపముతోటి, అదే విధమైనటువంటి జీవితముతోటి, అదే విధమైనటువంటి ఆ యొక్క పరిశుద్ధత లేని బ్రతుకుతోటి అడుగు పెడితే ఏం జరుగుతుంది? సంఖ్యాకాండం 32వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుకుందాం. మీరు అట్లు చేయని ఎడల యెహోవా దృష్టికి పాపము చేసిన వారగుదురు గనుక మీ పాపములు మిమ్మల్ని the sin is coming. పాపము నీ కొరకు పరిగెడతా ఉంది, వస్తా ఉంది. ఎక్కడో నేను చేశాను ఎవరికి తెలియదు, ఎక్కడో నేను పాపం చేసి వచ్చాను ఎవరికి తెలియదు. ఢిల్లీలో చేసి వచ్చాను, బాంబేలో చేశాను, అమెరికాలో చేశాను, ఆస్ట్రేలియాలో చేశాను, ఎక్కడో ఏదో ప్రదేశంలో చేశాను, రహస్య స్థలములలో నేను పాపం చేశాను కనుక ఎవరికి తెలియదు అని భ్రమపడుతున్నావేమో. వాట్ ఏ ఫన్నీ. చాలా మంది అనుకుంటారు నేను చేసేది ఎవరికి తెలియదండి, అసలు దేవునికి ఏం తెలియదండి, నేనేం చేస్తున్నాను, నా భార్యకు తెలియదు, నా పిల్లలకు తెలియదు, ఈవెన్ దేవునికి కూడా భ్రమపడుతున్నావు. పాపము బైబిల్ చెప్తుంది, పాపము ఎవరిని పాపము వానిని yes that will catch. పట్టుకుంటుంది వచ్చి పాపానికి చిక్కితే ఊరుకుంటుంది, అది ఊరుకుంటుందండి. ఒక ఆయన సూసైడ్ నోట్ రాసి చనిపోయాడు. సూసైడ్ నోట్ రాసి హైదరాబాద్ లో ఒక ఆయన చనిపోయాడు. ఏంటి ఆ సూసైడ్ నోట్ లో ఏముంది? ఆయన ఫ్యాక్టరీ, ఆయనకు మంచి సన్మానం చేసి పార్టీ ఇచ్చారంట. లాస్ట్ రోజు ఉదయాన్నే వెళ్ళిపోవాలి, ఇక హైదరాబాద్ వచ్చేయాలి. ఈ పార్టీ అంతా కూడా బాంబేలో జరిగింది. బాంబేలో జరిగితే ఆయన పార్టీ అంతా అయిపోయాక, పార్టీ అంతా ముగించుకున్నాక ఆయన తిరిగి మళ్ళా లాడ్జికి వెళ్ళిపోతే అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి వచ్చి ఆ రూమ్లకి కాల్స్ అనేటువంటి ఒక అమ్మాయిని పంపించి ఆ రాత్రి ఆ అమ్మాయితో పాపం చేసి వెళ్ళిపోయాడు. హైదరాబాద్ వచ్చేసాడు. ఒక 3-4 నెలల తర్వాత అతనికి జ్వరం వచ్చింది. ఆ జ్వరం తగ్గట్లేదు. ఇతను మర్చిపోయాడు అక్కడ ఏం చేశాడు అనేది. బాంబేలో ఏం చేశాడు మర్చిపోయాడు. 3-4 నెలల తర్వాత జ్వరం వచ్చింది, జస్ట్ జ్వరం. అది ఎంతకాడికి 2-3 వారాలైనా కూడా తగ్గట్లేదు. కోటీశ్వరుడు కాబట్టి వెళ్ళి బ్లడ్, రక్తం ఇచ్చి పరీక్షలు చేయించుకుంటే అతనికి తేలింది ఏంటంటే ఎయిడ్స్ ఉందని తేలింది. ఏముందండి? ఏదైతే ఉండకూడదో అదే ఉంది. అతను అనుకుని ఆలోచిస్తే ఆయన ఫ్యాక్టరీ పని మీద బాంబేలో వెళ్ళి చేసినటువంటి ఆ దౌర్భాగ్యమైన కార్యం గుర్తుకొచ్చి అప్పుడు ఆయన మనస్తాపం చెందడం ప్రారంభించాడు. అయ్యో, ఒక రోజున నేను ఫలాని పాపం చేశాను, వాస్తవమే కదా అనుకున్నాడు. ఈ వ్యక్తి ఎందుకు చనిపోయాడు? మరి ఈ ఒక్క వ్యక్తికే తెలిసింది కదా ఎందుకు చనిపోయాడు. సైలెంట్ గా ఉండొచ్చు కదా, అది ముదిరేసరికి కొద్ది సంవత్సరాలు పడుతుంది కదా, సైలెంట్ గా ఉండొచ్చు కదా, గమ్మున ఉండొచ్చు కదా, మౌనంగా ఉండొచ్చు కదా. అయితే ఈయన జ్వరం వచ్చినప్పుడు తన భార్యను, తన బిడ్డను హాస్పిటల్కు తీసుకొని వెళ్ళాడంట. ఆ రోజు ఈ ట్రీట్మెంట్ ఇచ్చినటువంటి బ్లడ్ పరీక్షలు, ఈ రక్త పరీక్షలు చేసినటువంటి డాక్టరు డైరెక్ట్ వాళ్ళ ఆవిడకు, వాళ్ళ కూతురికే చెప్పిండట విషయం. ఎవరు చూస్తున్నారు మనల్ని?
అది చాలా మంది అనుకుంటారు, యవనస్తులు అనుకుంటారు, బండి వేసుకొని పారాట్ సైడ్ నైట్ 12 గంటలకు 1 గంటకి ఎవరు చూస్తారు? ఎవరు చూడరు, ఎవరు చూడరు, పదరా అనుకుంటారు యవనస్తులు. అమ్మాయిలు అనుకుంటారు, వచ్చి నీ తల్లిదండ్రులందరినీ రోడ్డుకు లాగు. సోదరా, స్పెషల్ క్లాస్ పోండి మమ్మీ, స్పెషల్ క్లాస్ మమ్మీ 40 రూపీస్ మమ్మీ. ఆటోకు లేవు మళ్ళీ ఇప్పుడు ఆ పిల్లకి. స్పెషల్ క్లాస్ మమ్మీ, మా టీచర్ పో చెప్తాడు. అవును, వాడు పో చెబుతాడు, నువ్వు ఉంటే కాదు తినడానికి. పాడైపోతున్నారు. ఇప్పుడు కొంతమంది కూర్చున్నారా, వాట్సాప్ ఆన్ చేసి ఉంటారు, ఫేస్బుక్ ఆన్ చేసి ఉంటారు. కొట్రా హ్యాపీ, అడ్వాన్స్ హ్యాపీ న్యూస్ చెప్పరా అందరికి, చెప్పరా, సిగ్గు లేదు ఏం నా చెప్పేది. హ్యాపీ చెప్పరా, పెట్టరు. ఇప్పుడు ఫోటో తీసి పెట్టు. యాడ్నే పెట్టేది, ఎప్పుడు పెట్టేది? దేవుడు మాట్లాడుతున్నప్పుడా పెట్టు, నొక్కరా. వాడికి SMS పెట్టరా. 100 ఉన్నాయి ఈ రోజు, 100 కాల్చుకున్న SMS. నీ పాపము ఏదో ఒక రోజున నిన్ను పట్టుకుంటుంది. అది పట్టుకొని నిన్ను పిప్పి చేస్తుంది. అప్పుడు నువ్వు ఎంత ఏడ్చినా, ఎంత ప్రతిమాలినా, ఎంత కన్నీటితో మొరపెట్టినా ఆన్సర్ ఏమన్నా వస్తుందా? సమాధానం ఏమన్నా వస్తుందా? నో. చాలా మంది యవనస్తులు ఈ రోజు రాత్రి ఇంకా బీరు బాటిల్లు తెచ్చుకొని బండ్ల మీద 5గురిని ఎక్కించుకుంటారు. ఒకరిద్దరిని కాదు నాయన, 5 మందిని ఎక్కించుకుంటారు. ఒక బండి అదేమన్నా కారా, ఆటోనా? 5 మందిని ఎక్కించుకొని వాడు వెనక్కి ఇట్లా కలుసుకుంటాడు వాళ్ళని. అంటే వాడు ఆడ కింద వాడు కొంచెం కూర్చోడానికి, వాడి కూర్చోడానికి కొంచెం ఇట్ట కలుసుకుంటాడు. నువ్వు స్పీడ్ అంటాడు, వాడు ఊరుకుంటాడు, తాగింటాడు వాడు. వాడు ఎందుకు ఊరుకుంటాడు? స్పీడ్గా పైన నొప్పుతాడు. అన్న ఒరే నాకేందో 4 కనపడుతున్నాయిరా, బస్సులో ఇట్లా 4 ఎందుకుంటారు? 2 రే. ఒరే నాకు 4 కనపడు, నువ్వు ఎక్కువ తాగినావు. ఎన్ని యాక్సిడెంట్లు అండి ఈ రోజు రాత్రి, సోదరు చెప్పండి. జీవితాలను పాడు చేసుకుంటున్నారు యవనస్తులు. నేను అడిగాను, తమ్ముడు మారు మనసు పొందు, బాప్తిస్మం తీసుకో, నీ హృదయాన్ని దేవునికి ఇవ్వరా అని అంటే, ఎక్కడ ఉందన్నా నా హృదయము? కాలేజీలో అమ్మాయికి ఇచ్చి వచ్చినగా. ఇక్కడ ఉంటే కానీ దగ్గర కాలేజీలో అమ్మాయి అడిగింది మననే, లేకపోతే మొగాన్ని యాసిడ్ పోతానని చెప్పిన. ఎంత ఓటానది, సిగ్గులేని జన్మ. కాళ్ళు పట్టుకొని ప్రేమించమని బతి రాస్తుంటారు కొంతమంది. ఎంత సిగ్గులేని వాళ్ళు సోదరు. ప్రేమించకపోతే యాసిడ్ పోసేస్తావా? అదే ప్రేమ? నా ప్రేమైన దేవుడి బిడ్డలారా, యవ్వనస్తులు చెడిపోతూ ఉన్నారు. ఈ రోజు రాత్రి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. వచ్చే సంవత్సరము నీకు, నీ కుటుంబానికి, నీ పిల్లలకు ఒక అద్భుతకరమైన సంవత్సరంగా నేను మార్చాలంటే ఈ రోజు రాత్రి నిన్ను నీవు పరిశుద్ధపరచుకోవాలా. Sanctify yourself. Sanctify yourself. పరిశుద్ధపరచుకో. నా ప్రభువైన యేసు 2016 సంవత్సరము నీకు, నీ కుటుంబానికి, నీ పిల్లలకు, నీకు కలిగిన సమస్తానికి మహిమ కలిగినటువంటి సంవత్సరముగా, ఆశీర్వాదము కలిగిన సంవత్సరముగా, నువ్వు ఏ అడుగు వేసినా కూడా ఆ అడుగు దీవెనలో పడే సంవత్సరముగా యేసు నీ కుటుంబాన్ని మార్చబోతూ ఉన్నాడు. లిసన్ టు మీ. యేసు మాట ఇచ్చి మాట తప్పేటువంటి వాడు కాదు. యేసయ్య ఒక్కసారి మాట చెప్పాడంటే ఆయన అదే మాట మీద నిలబడతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపం అంటే మన వాళ్ళకి అన్న ఇది కూడా పాపం అన్నా, సిగరెట్ తాగడం కూడా పాపం అన్నా, కైట్ వేసుకోవడం కూడా పాపం అన్నా. ఇట్లా పెట్టుకో, ఇట్లా లోపలికి పెట్టుకుంటుంటాం. ఇది లేకపోతే అస్సలన్నా నాకు చెప్తే అన్నమైన మానుకోమంటే మానుకుంటా కానన్నా, నువ్వు వద్దులే, నువ్వు పారద మానుకోమంటే మానుకుంటా కానీ నాకు ఒక మాత్రం మానుకోనన్నావు. మేకలు కూడా తినవై మారు. మళ్ళీ వత్తలు అన్నా, రాజున్నా కాలు ఇట పీక్కపోతుందన్నా, చెయ్యి ఇట లాక్కపోతున్నా, పేదలే అన్నా, నువ్వు పేసం ఉండవు, నేను పోయి తింటా. ఈ మధ్య ఒక ఆయన గుంటూరు నుంచి ఒక ఆయన ఫోన్ చేస్తున్నాడు, పాలన చేస్తున్నారన్నా. ఎందుకన్నా అంత కేకలేస్తా, ఈయన శివుకానే ఉందన్న, కర్ణబేరు బగిలి పెట్టేస్తుంది. కొంతమంది మాట్లాడుతుంటారు, ఫోన్లో మాట్లాడుతుంటే ఏదో అక్కడి నుంచి పిలిచినట్టు ఉంటుంది. అక్కడి నుంచి పిలిచాడు, ఫోన్ అనుకున్నా, హలో అంటే దాదా మీరు యాడున్నారో స్వామి, అలా
వందనాలా కేకలు. బూతులే కదా అనుకుంటున్నావు, ఎవరు చూడట్లేదా అనుకుంటున్నావు, ఈ దొంగతనమే చిన్న దొంగతనమే కదా అనుకుంటున్నావు, గుడ్డే కదా లడ్డే కదా అనుకుంటున్నావు, చిన్నదే కదా అనుకుంటున్నావు. మీ మమ్మీ పర్సులో నుంచి, మీ డాడీ పర్సులో నుంచి, మా మమ్మీ పర్సే కదా, మా డాడీ పర్సే కదా కొట్టేసేది. నేను ఎవడన్నా పర్సు కొట్టేస్తున్నాడా? ఎవరిదన్నా కొట్టేది దొంగతనం. కానీ మా మమ్మీ పర్సులో నుంచి 500 దొంగతనం ఎదురైంది ఎవరిదంట? మా మమ్మీ పర్సులో నుంచి నేను 100 రూపాయలు దొంగతనం చేస్తే దొంగతనం ఏంటైంది? నీ పాపము నిన్ను పట్టుకొని నిన్ను నరకానికి తీసుకొని వెళ్ళిపోతాను. దేవునికి స్తోత్రం. ప్రభు ఈ రాత్రి మాట్లాడుతూ ఉన్నాడు. పాపము ఎంతదనేది కాదు, నీవు పాపివి, పుట్టుకతోనే పాపములో పుట్టావు. నువ్వు పెరిగే కొద్ది చేసేటువంటి కర్మ పాపలు, జన్మ పాపము, కర్మ పాపము మనిషిని అంటుకట్టుకొని ఉన్నాయి. ఈ జన్మ కర్మ పాపాలు పోగొట్టడానికే నా ప్రభువైన యేసు 2015 సంవత్సరాల క్రితం నీ కొరకు నా కొరకు భూమి మీదకు వచ్చింది. దేవునికి స్తోత్రం. నా ప్రేమేటువంటి దేవుని బిడ్డలారా, మనం పరిశుద్ధపరచుకోకపోతే బైబిల్ చెప్తుంది నీ పాపము మిమ్మల్ని పట్టుకుంటుంది. ఎప్పుడు పట్టుకుంటుందంటే మనం పరిశుద్ధపరచుకోకపోతే. మనం పరిశుద్ధపరచుకుంటే ప్రభు అంటున్నాడు, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయబోతూ ఉన్నాడు. God is going to do miracles. He is going to show miracles in your life. Hallelujah. Hallelujah. ఆయన అద్భుత కార్యములు నీ పట్ల చేయబోతూ ఉన్నాడు, చూపించబోతున్నాడు. ఊరికనే మౌనంగా ఉండి చూడండి అంటున్నాడు. మౌనంగా ఉండి చూడండి అంటున్నాడు. మనోళ్ళు మౌనంగా ఉండరు, వెంటనే జరిగిపోవాలి. మనోళ్ళకి వచ్చినట్టు చేయబెట్టగానే అయిపోవాలి. కథం ఇంకా ఇక్కడ కాలేదంటే ఇంకోసారి ఇక్కడ, ఆడ కాలేదంటే ఇంకొకసారి ఎక్కువ ఎత్తడమే జెండా ఎత్తినట్టు. ఈ జెండా తీసి ఆడబాత్ర, ఆడ జెండా తీసిదా, ఇక్కడ గాలి రావట్లేదు, జెండా ఒకట్లే ఎత్త. ఇంకొకసారి జెండా గాలి వచ్చేకాడికి గాలి కాదు, సుడి గాలి వచ్చి కొట్టకపోతూ. కొంతమంది కాకుల్లాగా ఈ నుంచి ఆడికి, ఆ నుంచి ఆడికి స్థిరం లేని జీవితాలు. ఈడ కాకపోతే ఆడంట, ఆడ కాకపోతే ఆడంట, ఆడి ఎగురుతా ఉంటారు, అంటుకట్టుకొని ఉండరు. సంఘ సావాసంలో దైవ సేవకులు ప్రార్థించే దైవ సేవకులు కలిగి ఉపవాసాలను మీ కొరకు ప్రార్థిస్తున్నప్పుడు సంఘానికి అంటుకట్టుకోవాలా. సంఘంలో మీరు సెట్ అయితేనే పరలోకంలో మీరు ఫిట్ అవుతారు. స్తోత్రం. ఇక్కడ సెట్ అవ్వకుండా పైన ఫిట్ అవ్వాలంటే అంతే. నో. ఈ రాత్రి మనం పరిశుద్ధపరచుకోవాలి. ప్రభువా, ఈ పాత జీవితంలో నేను చేసినటువంటి పొరపాట్లు, ఈ పాత జీవితంలో నా జీవితంలో జరిగినటువంటివన్నీ కూడా ఈ రోజు రాత్రి నన్ను నేను పరిశుద్ధపరచుకుంటున్నా. నూతన సంవత్సరంలో నూతనమైన మనస్సుతో, నూతనమైన జీవితంతో, నూతనమైన అనుభవాలతో, నూతనమైన ఆశీర్వాదాలతో నేను అడుగు పెట్టాలి. దయచేసి అందరం లేచి నిలబడతాను. ఇక యేసు నీ పాదాల దరిని చేరితిని, యేసు నీ పాద సన్నిధి కోరితిని. నన్ను వెలిగించుమా, నీలో నీ ఉంచుమా, నన్ను వెలిగించుమా, నీలో నీ ఉంచుమా. నిన్నే ఆరాధింతున్ యేసయ్యా, నిన్నే ఆరాధింతున్ యేసయ్యా. నీ పాదాల దరిని చేరితిని, యేసు నీ పాద సన్నిధి కోరితిని. నన్ను వెలిగించుమా, నీలో నీ ఉంచుమా, నన్ను వెలిగించుమా, నీలో నీ ఉంచుమా.
నిన్నే ఆరాధింతుం యేసయ్యా నిన్నే ఆరాధింతుం యేసయ్యా నిన్నే ఆరాధింతుం యేసయ్యా నిన్నే ఆరాధింతుం యేసయ్యా